నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఒక్కొక్కరి దాని మీద ₹1 లాభం. ఒక పెద్ద హాల్ నిండా జనం. ₹2కే బ్రేక్ఫాస్ట్ అని ప్రకటించారు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ. దీంతో జనం బారులు తీరారు. మధ్యాహ్న భోజనం ₹1కే అంటూ మరో ఆఫర్. జనం థ్రిల్ అయ్యారు. క్యూ పెరిగింది. అంతలోనే మరో ప్రకటన, డిన్నర్ ₹1/2కే. ఈసారి జనం ఎగబడ్డారు. అదిరిపోయే స్వీట్ పావలాకే. ఇక జనం తోపులాటకు దిగారు. అందరికీ కడుపు నిండా అన్నీ పెట్టారు. చివరికి అసలు ప్రకటన వచ్చింది. టాయిలెట్ వెళ్తే ₹1250. రిలయన్స్ జియో ఆఫర్ ప్రకటించిన తర్వాత సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చిన జోక్ ఇది. రిలయన్స్ మార్కెటింగ్ స్ట్రాటజీ చాలా దగ్గరగా ఉన్న జోక్ ఇది. కర్లో దునియా ముఠీ మే, ప్రపంచం అరచేతిలో అనే ఆకర్షణీయ నినాదంతో మొబైల్ మార్కెట్ మీద పడిపోయింది రిలయన్స్ గ్రూప్. 15 ఏళ్ల క్రితం అదొక సంచలనం. మార్కెట్ ని కబ్జా చేసే ప్రయత్నంలో ఉండగానే పెద్ద ఆయన పోయాడు. అయ్యే 4 ఆకులు చదివితే కొడుకు 40 ఆకులు చదివాడు. ఈసారి భారీగా వచ్చింది. మార్కెట్ లోకి రావటం కాదు, మార్కెట్ మీద పడిపోయింది. పక్కవాడు ఊపిరి తీసుకోలేనంతగా విరుచుకుపడింది. కళ్ళు తిరిగిపోయే ఆఫర్లు. ఉచితం అంటే ఆయాసంతో పరుగులు తీసే జనాన్ని ఉరుకులు పెట్టించింది. లాంచింగ్ తోనే 5% మార్కెట్ ను కొట్టేసింది రిలయన్స్ జియో. ఏడాది చివరి నాటికి సగానికి పైగా గుప్పెట పట్టాలని చూస్తోంది. రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ దగ్గరికి వెళ్తే కనుక క్యూలు కట్టేసేసి రోజుకి 50 సిమ్స్ మాత్రం ఇస్తామని చెప్పినా కానీ అక్కడ నిలబడేసి టోకెన్స్ తీసుకుని మరి సిమ్లు తీసుకునే పరిస్థితి మనకు కనపడుతుంది. ఖచ్చితంగా ఫ్రీ కాల్స్, ఫ్రీ అన్లిమిటెడ్ SMS డేటా అనే వాటిని బేస్ చేసేసుకొని ఒకవేళ ఫర్దర్గా మనకి January 1 తర్వాత అయినా కానీ మనకి ఓన్లీ వాయిస్ కాల్స్ ఛార్జీ ఉండదని చెప్పేసి అనే కారణాల వలన చాలా మంది జియోని పట్ల ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఇప్పటికే చాలా మంది పోర్టింగ్ కూడా పెట్టి ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళు వాడుతున్న నెంబర్ని వేరే రిలయన్స్ జియో నెంబర్కి పోర్టింగ్ పెట్టడం కూడా మనం గమనించవచ్చు. ఎంత మాట్లాడినా ఫ్రీ, ఎంత డేటా వాడినా ఫ్రీ, ఎన్ని SMSలు పంపించినా ఫ్రీ, ఎన్ని పాటలు డౌన్లోడ్ చేసుకున్నా ఫ్రీ, ఎన్ని వీడియోలు అప్లోడ్ చేసినా ఫ్రీ. రాజకీయ నాయకులు కూడా ఇవ్వలేని రేంజ్ లో ఉచిత హామీలు గుప్పించింది. పండగ రోజు పొరపాటున SMS పంపిస్తే ₹2 దోచేసే టెలికాం ఆపరేటర్లున్న ఈ రోజుల్లో అన్ని ఫ్రీ 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 అంటూ కొత్త దందా మొదలు పెట్టింది రిలయన్స్. అసలు ఇలాంటి ఆఫర్లు ఉంటాయా అని చేతిని గిల్లి చూసుకుంటున్నారు వినియోగదారులు. జియో సిమ్ కోసం పరుగులు తీస్తున్నారు. ఇన్నాళ్ళు కట్టిన డబ్బులకే డేటాను, వాయిస్ కాల్స్ ను కొద్ది కొద్దిగా ఇస్తూ వచ్చే టెలికాం ఆపరేటర్లున్న దేశంలో అన్ని అన్లిమిటెడ్ అండంతో పరుగులు పెడుతున్నారు. ఒక్కో స్మార్ట్ ఫోన్ లో చేరుతూ వామనుడిలా ఎదుగుతోంది రిలయన్స్ జియో. సినిమాలు వస్తే ఇందులో నుంచి ప్రపంచంలో జరుగుతున్నటువంటి ప్రతిదాన్ని కూడా మీరు యూట్యూబ్ కానీ దీని కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీటన్నిటికీ కూడా ఎంతో తక్కువ ధరతో ఇస్తామని చెప్తున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇన్కంబెంట్స్ అంటే వోడాఫోను, ఎయిర్టెల్, ఐడియా సెల్యులర్ ఆల్రెడీ 4G ఇస్తుంది అనమాట అండి. ఆ మార్కెట్లోకి ఛేదించి వెళ్ళాలంటే పద్మవ్యూహాన్ని ఛేదించినట్టు అభిమన్యుడు అనమాట అండి. వీళ్ళు తక్కువ ధరతో అందులో ప్రవేశిస్తున్నారు. మొబైల్ వినియోగదారుల్లో 70% మంది స్మార్ట్ ఫోన్ యూజర్లే. వీటిలో ఎక్కువ శాతం 3G సేవలు మాత్రమే ఉన్నాయి. ఎయిర్టెల్, ఐడియా లాంటి టెలికాం ఆపరేటర్లు 4G సేవల్ని అందిస్తున్నా వాటి రేట్లు ముట్టుకుంటే మండిపోయే స్థాయిలో ఉన్నాయి. ఐడియా, ఎయిర్టెల్ వంటి సంస్థలు 3G రేట్లకే 4G సేవలు అందిస్తున్నా సర్వీసులు మాత్రం అంతంత మాత్రమే. వేల కోట్లు పోసి 4G స్పెక్ట్రమ్ కొనుక్కున్న సంస్థలు రిలయన్స్ జియో ప్రకటించిన ఆఫర్ చూసి గుల్మార్గ్ మంచుకొండల్లో చలికోటు లేకుండా ఉన్నవారిలా వణికిపోతున్నాయి. 4G వినియోగదారుల్ని ఆకట్టుకునేందుకు అష్టకష్టాలు పడుతున్న సంస్థలు రిలయన్స్ కొట్టిన దెబ్బతో తల గిరగిరా తిరుగుతోంది. జియో కారణంగా ఇప్పుడు మిగతా సంస్థలకి డూ ఆర్ డే సిచ్యువేషన్ అనేది ఒకటి ఏర్పడిందండి. వాళ్ళు ఇప్పుడు పర్ఫార్మ్ అయినా చేయాలి, లేదంటే పెరిషన్ కావాలి. వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది వాళ్ళ ప్రైస్ పాయింట్ ని బాగా తగ్గించాలి. ఇప్పుడు మీరు చూస్తే ఆల్మోస్ట్ 40% ఆఫ్ ద రెవెన్యూస్ కంటే పైన యాక్చువల్గా మొబైల్ కాల్స్ వల్ల వస్తున్నాయి అనమాట. ఇప్పుడు ఎవరైతే మనకి ఉన్నారో ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా లాంటివి, అంటే ఒక్కసారిగా 40% ఆఫ్ ద రెవెన్యూ మీకు పోతే ఎలా ఉంటుంది? ఇప్పుడు అలా ఉంది. అలానే మిగతా 60% ఆఫ్ ద రెవెన్యూ డేటాలో కూడా యాక్చువల్గా మీరు బాగా ప్రైసెస్ తగ్గించాల్సిన అవసరం ఏర్పడింది. జియో అడుగు పెట్టగానే ప్రత్యర్థి కంపెనీలకు చుక్కలు కనిపించడం మొదలైంది.
జియో ఆఫర్లను ప్రకటిస్తూ ముఖేష్ మాట్లాడుతుండగానే స్టాక్ మార్కెట్లో భూకంపం వచ్చింది. అప్పటి వరకు కొనసాగిన ర్యాలీకి ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. టెలికాం రంగ షేర్లు 16,000 కోట్ల రూపాయలు నష్టపోయాయి. ఇండియన్ టెలికాం కంపెనీల్లో 25 కోట్ల మంది కస్టమర్లతో టాప్ ప్లేస్ లో ఉన్న ఎయిర్టెల్ షేర్లు 8.9% పతనమయ్యాయి. ఐడియా 11% నష్టపోయింది. జియోతో ఇబ్బంది ఉంటుందని ప్రత్యర్థి కంపెనీలకు తెలిసినా ఈ స్థాయిలో ఉంటుందని ఎవ్వరూ అనుకోలేదు. మార్కెట్లో అడుగు పెడుతూ ఉండగానే ప్రత్యర్థుల్ని చావు దెబ్బ కొట్టిన రిలయన్స్ ఇప్పుడు దాన్ని కొత్త ఎత్తులకు తీసుకువెళ్లాలని భావిస్తోంది. మనకు రిలయన్స్ జియో పూర్తిగా 90% ఆఫ్ ది యూజర్స్ ని వీళ్ళంత త్వరగా తన బేస్ లో కస్టమర్ బేస్ లోకి తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నిస్తుంది. డెఫినెట్ గా వాళ్ళు ఇస్తున్న ప్రైసింగ్ కావచ్చు, లేకపోతే కనుక కొత్త కొత్త ప్యాకేజెస్, అలాగే ప్రెజెంట్ ఈ పర్టికులర్ జనవరి 1 వరకు పూర్తిగా ఫ్రీగా ఇవ్వడం, ఇదంతా పూర్తిగా కస్టమర్స్ ని మిగతా ఆపరేటర్స్ తగ్గించి వాళ్ళ వైపు మళ్లించుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. ఏ రంగంలో అడుగుపెట్టినా ప్రత్యర్థుల్ని దారుణంగా దెబ్బతీయటం రిలయన్స్ స్ట్రాటజీ. రిలయన్స్ ఫ్రెష్లను స్టార్ట్ చేసి దేశవ్యాప్తంగా చిన్న చిన్న దుకాణదారులను దారుణంగా దెబ్బతీసింది. ఇప్పుడు కూడా అదే రూట్ లో మిగిలిన మొబైల్ ఆపరేటర్లను టార్గెట్ చేసి భారీగా ఆఫర్లు ప్రకటించింది. ఇంత తక్కువ టారిఫ్లు ఏ దేశంలోనూ లేవు. సాంకేతికంగా అభివృద్ధి చెందిన జపాన్ లో 1GB 4G డేటా కోసం కనీసం 2,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. చైనా, బ్రిటన్, జర్మనీ వంటి దేశాల్లో కూడా 1GB డేటా 1,000 రూపాయలకు పైనే ఉంది. అమెరికాలో కనీసం 700 రూపాయలు ఖర్చు అవుతుంది. భారత్లో కూడా ఇప్పటి వరకు 300 ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రపంచవ్యాప్త డేటా ధరలతో పోలిస్తే భారత్లోనే తక్కువ ధరకు దొరుకుతుంది. ఇప్పుడు రిలయన్స్ ఏకంగా 50 రూపాయలకే 1GB 4G డేటా అందించడం బిజినెస్ పరంగా చాలా కష్టమైన వ్యవహారం. అయినా సరే రిలయన్స్ తన జియోతో ఆ సాహసం చేసింది. ఆఫర్ ప్రకటించడం వరకు ఓకే, దీన్ని చివరి వరకు కొనసాగిస్తుందా అంటే సందేహమే. స్టోరీ బోర్డులో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. జియో రావడంతో పోటీకి తెరలేచిందనే టాక్ మొదలైంది. అసలు పోటీ ఎక్కడుంది? రిలయన్స్ నుంచి వస్తున్న పోటీని తట్టుకోవడానికి మిగతా సంస్థలు కింద మీద పడుతున్నాయి. ఇంకా పోటీ అనే మాట ఎక్కడుంది? నియమ నిబంధనలు లేవు. ఒకవేళ ఒకరిద్దరు నోరెత్తినా ముఖేష్ అంబానీ కంటి సైగతో రూల్స్ అన్ని మారిపోతున్నాయి. కేంద్రం కూడా రిలయన్స్ జియోకు జీ హుజూర్ అంటోంది. పైకి అన్ని ఉచితం అంటున్నా కనిపించని బాధుడు బాధేస్తోంది జియో ఇన్ఫోకామ్. ఉచిత ఆఫర్ ముగియగానే జేబుకు చిల్లు పెట్టేలా ప్లాన్లు సిద్ధం చేసింది. వచ్చే ఏడాది ఆరంభం నుంచే జియో గల్లా పెట్టే కాసులతో గలగలలాడబోతోంది. ఎలా అనుకుంటున్నారా? అయితే చూడండి. మా బండి లీటర్ పెట్రోల్ తో 100 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. రోజు పేపర్ల నిండా ఇలాంటి వాణిజ్య ప్రకటనలు చాలానే కనిపిస్తాయి. పరిశీలించి చూస్తే ఓ స్టార్ గుర్తు కనబడుతుంది. కింద మనకు కనీ కనబడినంత చిన్న అక్షరాల్లో షరతులు వర్తిస్తాయి అనే నిబంధన ఒకటి కనిపిస్తుంది. వ్యాపారం అంటే ఇలాంటి జిమ్మెక్కులు చాలానే ఉంటాయి. రిలయన్స్ జియో అందుకు మినహాయింపేవి కాదు. డిసెంబర్ 31 దాకా అన్ని ఫ్రీ. జనవరి 1 నుంచి 50 రూపాయలకు 1GB డేటా. ప్రపంచంలోనే అతి తక్కువ డేటా ఛార్జీలు అని రిలయన్స్ డప్పు కొడుతోంది. కానీ జియో ప్లాన్ లో 50 రూపాయలకే 1GB ఇచ్చే ప్లాన్ ఒక్కటి కూడా లేదు. ఈ మార్కెట్లో నెంబర్ 1 ఎయిర్టెల్, ఐడియా కలిపినా కూడా ఎంత ఇన్వెస్ట్మెంట్స్ అవుతాయో అంతకంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఇది ముందుకు వచ్చింది. సో మొట్టమొదటిగా ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసింది కాబట్టి వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు. బట్ అట్ ద సేమ్ టైం ఈ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఎలా, ఏ మార్గాల ద్వారా వాళ్ళు రేపొద్దున రాబట్టుకుంటారు, ఎప్పుడెప్పుడు వాళ్ళు బ్రేక్ ఈవెన్ అవుతారు, ఎప్పుడెప్పుడు ప్రాఫిటబుల్కి వస్తారనేది కొంత టైం పడుతుంది. అది ఖచ్చితంగా రిలయన్స్కి క్యాపబిలిటీ ఉంది కాబట్టి అది ఈ ప్లాన్ వేసింది. లాంగ్ టర్మ్ ప్లాన్. ఇది ఏదో 1 ఇయర్లోనో 2 ఇయర్స్లోనో ప్రాఫిట్ సంపాదించుకునే ప్లాన్ అయితే ఖచ్చితంగా ఇది కాదు. జియోలో 19 రూపాయలతో టారిఫ్ ప్లాన్లు మొదలవుతున్నాయి. కానీ దాని కాలపరిమితి ఒక్కరోజే. రాత్రిపూట అన్లిమిటెడ్ 4G డేటా అని రిలయన్స్ ప్రకటించింది. రాత్రి అంటే 2 గంటల నుంచి 5 గంటల వరకు మాత్రమే. జియో యాప్స్ సబ్స్క్రిప్షన్ ఉచితమే. కానీ 2017 జనవరి 1 నుంచి వాటిని వాడాలంటే డేటా ఛార్జీలు వర్తిస్తాయి. 499 రూపాయలు పెట్టి 4GB ప్యాకేజ్ తీసుకున్నారనుకుందాం. ఆ 4GB డేటా అయిపోయాక ఏమవుతుంది? ముఖేష్ అంబానీ చెప్పినట్టు 50కి 1GB డేటా రాదు. 10KB ఛార్జింగ్ పల్స్ చొప్పున 1GBకి అక్షరాల 250 రూపాయలు చెల్లించాలి. ఇప్పుడు మిగతా నెట్వర్క్ ఆపరేటర్లు ఇంచుమించుగా ఇస్తున్న 4G డేటా రేటు అదే. ఇది ప్రీపెయిడ్ ప్యాకేజ్ సంగతి. పోస్ట్ పెయిడ్ ప్లాన్లలో అయితే ఉచిత 4G డేటా పరిమితి ముగిశాక అదనపు డేటా కూడా ఉచితంగానే వస్తుంది. కానీ స్పీడ్ మరీ ఘోరంగా 128 kbps కు పడిపోతుంది.
జియో వలన ఏదైతే కనుక ఈ రోజు మనకి అంతా బాగున్నట్లు అనిపిస్తున్నప్పటికీ మనకి టెలికాం మార్కెట్లో ఒక అన్హెల్దీ కాంపిటీషన్, అనారోగ్యకరమైన పోటీ అనేది నెలకొనే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుంది. దీనివల్ల కొంతవరకు మనకి కస్టమర్ బెటర్ అయినా కానీ తనకి అడ్వాంటేజ్ కనపడుతున్నా కానీ కొన్ని సందర్భాల్లో అర్నో లాస్ అయ్యే అవకాశం కనపడుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంటర్ కనెక్టివిటీ పోర్ట్ల గురించి చూస్తున్నాము. ఇంటర్ కనెక్టివిటీ పోర్ట్ పరంగా కాల్స్ డ్రాప్ అవడం మనం చూస్తున్నాం. ఇలాంటివి అన్హెల్తీ కాంపిటీషన్ వలన ఎన్నో రకాల సమస్యలు కూడా వచ్చే అవకాశం కనపడుతుంది. సో వీటికి సంబంధించి ట్రై లాంటి టెలికాం రెగ్యులేటరీ అథారిటీస్ వచ్చేటప్పుడు ఎప్పటికప్పుడు దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. రిలయన్స్ జియో వెబ్సైట్ లో ఉన్న నియమ నిబంధనల ప్రకారం ఫోన్లోని డైలర్ ద్వారా చేసే వాయిస్ కాల్స్ అన్ని పూర్తిగా ఉచితం. 4G టెక్నాలజీతో పనిచేసే ఫోన్లలో సైతం జియో జాయిన్ యాప్ ద్వారా చేసే వాయిస్ కాల్స్ కూడా పూర్తిగా ఉచితమే. కానీ వాట్సాప్, ఫేస్బుక్ మెసెంజర్, స్కైప్ వంటి యాప్స్ ద్వారా కాల్ చేస్తే మాత్రం డేటా ఛార్జీలు వర్తిస్తాయి. ఉదాహరణకు రిలయన్స్ జియో 149 ప్యాక్ తో 28 రోజుల కాల వ్యవధిలో దేశవ్యాప్తంగా ఏ మొబైల్ కైనా ల్యాండ్ లైన్ కైనా అపరిమితంగా కాల్స్ చేసుకోవచ్చు. 300 MB 4G డేటాను వాడుకోవచ్చు. అయితే వాయిస్ కాల్స్ అన్ని డైలర్ ద్వారానే చేయాలి. అప్పుడే అవి ఫ్రీ కాల్స్. వాట్సాప్ ద్వారానో స్కైప్ ద్వారానో కాల్ చేస్తే డేటా ఖర్చయిపోతుంది. అన్యాయంగా అక్రమంగా ప్రవేశిస్తున్నావు, ప్రిడేటరీ ప్రైసింగ్ అని చెప్పి చూసారు, మీకు అయ్యే ఖర్చుల కన్నా తక్కువ ధర మీరు ఇస్తున్నారు. ఇది కాబట్టి ఇది సవ్యమైన ఎంట్రీ కాదు, అందుకే మేము ఇంటర్ కనెక్షన్ ఇవ్వమంటున్నారు. అంతేకాకుండా ఇంటర్ కనెక్షన్ ఇవ్వాలి అనే నిబంధన కూడా ఉందన్నమాట. అండి చెప్పు, నువ్వు కమర్షియల్ లాంచా ట్రైలా? వీళ్ళు చెప్పటరా కమర్షియల్ లాంచా ట్రైలా? మీ 1 కోటి మంది ఎలా వచ్చారు అడిగితే ఏమంటారనమాట, ఇంటర్డైరెక్ట్లీ అంటున్నారనమాట. 1 కోటి మందికి ఇంటర్డైరెక్ట్లీ ఊరిని ఇస్తావా నువ్వు అని వాళ్ళు అడుగుతున్నారు. ఉచిత ఆఫర్లు ఉన్న రిలయన్స్ కు జియో వల్ల భారీగా లాభాలున్నాయి. జియో సిమ్ ని సపోర్ట్ చేసే VoLTE ఫోన్ల సంఖ్య చాలా తక్కువ. దీంతో రిలయన్స్ ఈ టెక్నాలజీతో LYF ఫోన్లను మార్కెట్లో రిలీజ్ చేసింది. వీటి అమ్మకాల మీద రిలయన్స్ కి కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. రిలయన్స్ కు మరో ప్రధాన ఆదాయ వనరు డాటా. 500 పెడితే రిలయన్స్ 4GB డేటా ఇస్తోంది. 4G వేగంతో ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే 4GB నిమిషాల్లో అయిపోతుంది. అప్పుడు తప్పనిసరిగా టాప్అప్ చేయించుకోవాల్సిందే. డేటా యాడాన్ రేట్లు చూస్తే 1GB డేటా 151 రూపాయలకి తక్కువ లేదు. తరచూ డేటా రీఛార్జ్ వల్ల రిలయన్స్ కు కోట్ల రూపాయల్లో లాభాలు. దీన్ని మరోలా చెప్పాలంటే మాదక ద్రవ్యాలు అలవాటు చేసి వాటి రేటు పెంచి అమ్ముకోవటం లాంటిదే. రిలయన్స్ ఆ సర్వీసెస్ ప్రాఫిటబుల్ గా లేక రేపొద్దున క్లోజ్ చేసే పరిస్థితి వస్తే, ఇప్పుడు ఒకసారి ఆల్రెడీ రిలయన్స్ అనిల్ అంబానీ గారికి అదే పరిస్థితి అయింది కదా. CDMA టెక్నాలజీతో తెచ్చారు, అందరు CDMA ఫోన్లు కొన్నారు. కొన్న తర్వాత ఎవరు బిల్లులు కట్టలేదు. ఈవెన్ చాలా ఎలిగేషన్స్ కూడా వచ్చినాయి. గుండాలను పెట్టి బిల్లు మళ్ళా బకాయిలు రీపే చేద్దాం అనుకున్నారు. ఇలాంటి ఎలిగేషన్స్ కూడా చాలా వచ్చినాయి. అట్ ద సేమ్ టైం ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే భారత వినియోగదారులకి కలగలేదు. అట్ ద సేమ్ టైం అలాంటివి రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టింగ్ మార్కెట్లో కాంపిటీషన్ అనేది ఉండాలి. ఈ రోజున కాంపిటీషన్కి ఒక్కసారిగా అసలు వాళ్ళు ఊహించిన విధంలో ఈ విధంగా ఆఫర్లు పెట్టినప్పుడు ఒక 3 సంవత్సరాల తర్వాత కాంపిటీషన్ అనేది లేక వీళ్ళనేది ప్రాఫిటబిలిటీ మార్జిన్ లేకపోతే మరి వినియోగదారులకు నష్టమే కదా అది. డిజిటల్ ఇండియాలో భాగంగా జియో ఇన్ఫోకామ్ ను ప్రధానమంత్రి మోడీకి అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు ముఖేష్ అంబానీ. ఇంతవరకు ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చు, కానీ ఇక్కడే ఆయన చాతుర్యం ప్రదర్శించారు. మోడీ ముఖ చిత్రంతో జియోను ప్రమోట్ చేస్తూ పేపర్లలో ఫుల్ పేజ్ ప్రకటనలు ఇచ్చారు. తర్వాతి రోజే అంబానీకి చెందిన ఛానళ్లలో మోడీ ఇంటర్వ్యూలు ప్రసారమయ్యాయి. డిజిటల్ ఇండియాలో భాగంగా జియో సంచలనం సృష్టించినట్టు మోడీ ముఖ చిత్రంతో అమితాబ్ వాయిస్ ఓవర్ తో ప్రకటనలు ప్రసారం అవుతున్నాయి. మిగతా సంస్థలకు ఇలాంటి సౌలభ్యం కానీ స్థాయి కానీ లేదు. ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్ BSNL జియో కంటే మెరుగైన ఆఫర్లు ఇస్తున్నా ప్రభుత్వమే దాని గురించి సరిగా ప్రచారం చేసే పరిస్థితి లేదు. అధికారంలో ఉన్న వాళ్ళు కార్పొరేట్ సంస్థలకు సాగిలపడ్డారనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏదైనా కావాలా? प्रधानमंत्री जी का डिजिटल इंडिया विजन एक ऐसा मूवमेंट है. हमारा सपना है डिजिटल इंडिया. तो मुझे विश्वास है कि डिजिटल इंडिया विश्व की बराबरी करने की ताकत के साथ खड़ा हो जाए. हमारे नौजवानों में वो सामर्थ्य है, उनको ये अवसर देना. आई ड्रीम ऑफ अ डिजिटल इंडिया where 1.2 बिलियन कनेक्टेड इंडियंस ड्राइव इनोवेशन. जियो का वादा है प्रधानमंत्री जी के डिजिटल इंडिया विजन को 120 करोड़ भारत की जनता तक पहुंचाना. जियो डिजिटल लाइफ दिलाएगी डेटा की ताकत, जिससे हर भारतवासी का सपना होगा पूरा और देश को मिलेगी ग्लोबल डिजिटल लीडरशिप. जियो का पहला कदम है हर भारतीय के लिए देश भर में वॉइस कॉल चार्जेस से मुक्ति
कोई भी వెల్కమ్ బ్యాక్. ఓ దుబాయ్ షేక్ విమానంలో ప్రయాణిస్తున్నాడు. విమానంలో ఉన్న ఓ ఎయిర్ హోస్టెస్ ఆయనకు చాలా నచ్చింది. పక్కనే ఉన్న తన అనుచరుణ్ణి పిలిచి ఆమెను మనతో తీసుకెళ్దాం, ఓసారి కనుక్కొనిరా అన్నాడు. దానికి అసిస్టెంట్ ఆమె ఎయిర్ ఇండియా ఆస్తి అని చెప్పాడట. అయితే ఎయిర్ ఇండియానే కొనేద్దాం అన్నాడు ఆ దుబాయ్ షేక్. ఎయిర్ ఇండియా భారత ప్రభుత్వ ఆస్తి అని చెప్పడంతో అయితే భారత ప్రభుత్వాన్ని కొనేద్దాం అన్నాడు. భారత ప్రభుత్వాన్ని ఎప్పుడో రిలయన్స్ కొనేసిందని చెప్పడంతో షేక్ షాక్ తిన్నాడు. పాతదే అయినా వాస్తవాన్ని కళ్లకు కట్టే జోక్ ఇది. ప్రధానమంత్రి మోడీ జియోకు ప్రచారకర్తగా మారిపోవడం చూస్తుంటే ఇలాంటి జోకులు పుట్టడంలో ఆశ్చర్యమే ఉంది. 2017 నాటికి 90% గ్రామాలకు సేవలు, 10 కోట్ల మంది వినియోగదారులు, పండగ రోజుల్లోనూ బ్లాకేజ్ లేని మెసేజ్లు, 5G, 6G దిశగా అడుగులు, 5 పైసలకి 1 MB, 50 రూపాయలకు జీవీ డాటా సేవలు, లైవ్ లో 300కు పైగా ఛానల్స్, అలాగే 28 లక్షల కాలర్ ట్యూన్స్, 6,000 సినిమాలు, 60,000 మ్యూజిక్, ఉచితంగా అప్లికేషన్స్. విద్యార్థులకు అదనంగా 25% డేటా ఉచితం. సెప్టెంబర్ 5 నుంచి డిసెంబర్ 31 వరకు అన్ని సేవలు ఉచితం. వచ్చే ఏడాది కల్లా దేశంలో 1 కోటికి పైగా కేంద్రాలు. జియో ఇన్ఫోకామ్ లాంచింగ్ లో రంగుల కళను ఆవిష్కరించారు ముఖేష్ అంబానీ. అంతటితో ఆగలేదు, దాన్ని వాస్తవంలో చూపించేందుకు సామదాన భేద దండోపాయాల్ని ఉపయోగిస్తున్నారు. కనెక్టివిటీ రూపంలో ఎదురైన తొలి సమస్యను తొక్కేసే ప్రయత్నంలో ఉంది జియో ఇన్ఫోకామ్. కారు చౌకగా ఇస్తూ ఉంటున్నారు అంటే ఇతరులంతా కూడా నష్టపోతారనమాట. అట్లా నష్టపోనివ్వకుండా ఉండటం కోసం కమిషన్ వీళ్ళు ఇన్వోక్ చేస్తారు. ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా వెళ్ళి ఇతని ఖర్చు ఎంత, కానీ దీని ధర ఎంత, ఖర్చు కదా చాలా తక్కువగా ఇస్తున్నాడు కాబట్టి దీన్ని ప్రిడేటరీ ప్రైసింగ్ అంటారు. నీ కంపిటీటర్స్ని మింగేసేటువంటి ప్రైసింగ్తో ఎన్ని నష్టాలైనా తనకు వచ్చినప్పటికీ కూడా పక్కన పెట్టి ఇతను ప్రవేశిస్తున్నాడు, దీన్ని ఆపండి అంటున్నారనమాట. మార్కెట్లో నువ్వు ప్రముఖ స్థానంలో ఉన్నావు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నావు, లేదా 1-2 సార్లు తప్పించుకోగలవేమో. మా ఉద్దేశంలో ఇంటర్ కనెక్ట్ వ్యవహారం ఓ చిన్న సమస్య, కొన్ని వారాల్లో పరిష్కృతమవుతుంది. అంతకు మించి చట్టాన్ని నువ్వు అతిక్రమించలేవు. ట్రాఫిక్ తో సంబంధం లేకుండా ఇంటర్ కనెక్ట్ కు మద్దతు ఇవ్వాల్సిందే. అదే లైసెన్స్ నిబంధనల్లో ఉంది. రిలయన్స్ జియో ప్రారంభోత్సవంలో ఎయిర్టెల్ పేరు ప్రస్తావించకుండా ముఖేష్ అంబానీ చేసిన హెచ్చరిక ఇది. ఇప్పుడు ఇదే జరుగుతోంది. జియోకు అడ్డం తిరిగిన ప్రత్యర్థుల మెడలు వంచేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఆయుధంలా వాడుకుంటోంది రిలయన్స్. రిలయన్స్ జియో 4G LTE నుంచి తమ నెట్వర్క్ కు వచ్చే కాల్స్ ను అనుమతించే పరిస్థితి లేదని భారతీయ ఎయిర్టెల్, ఐడియా, వోడాఫోన్ తదితర టెలికాం కంపెనీలు కేంద్రానికి ఫిర్యాదు చేశాయి. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కోరిక మేరకు ఇంటర్ కనెక్ట్ పాయింట్లను ఇచ్చేందుకు అవసరమైన నెట్వర్క్, ఆర్థిక వనరులు తమకు లేవని టెల్కోలు, సెల్యులర్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా కాయ్కు లేఖ రాశాయి. రిలయన్స్ జియో లాంచింగ్ గురించి ముఖేష్ అంబానీ ప్రకటన వెలువరించిన మరుసటి రోజు నుంచే తమకు రావాల్సిన కాల్ కనెక్టివిటీ ఛార్జీలు తగ్గిపోతాయని, దీన్ని భరించే శక్తి తమకు లేదని, డేటా ఆధారిత కాల్స్ తాము ఇవ్వలేమని కంపెనీలు కాయ్కి స్పష్టం చేశాయి. ఇంటర్ కనెక్టివిటీ పాయింట్లను ఇచ్చేందుకు అవసరమైన భారాన్ని రిలయన్స్ మోయాలని, అలాగైతేనే కనెక్టివిటీ అందిస్తామని స్పష్టం చేశాయి. జియో వన్స్ మనకు మార్కెట్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఆపరేటర్కే మనం ఫోన్ కాల్ చేసినప్పుడు, అంటే మనం రిలయన్స్ జియో నుంచి ఎయిర్టెల్కి ఫోన్ చేసినప్పుడు ఎయిర్టెల్లో వచ్చేటప్పుడు ఇంటర్ కనెక్టివిటీ పోర్ట్లు అని చెప్పేసి కొన్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అంటే దాదాపు ఎయిర్టెల్ కావచ్చు, ఐడియా కావచ్చు, ఇంకా వేరే సంస్థలైనా కావచ్చు, 2 కోట్ల మందికి 40,000 పోర్టులను వాళ్ళు ప్రొవైడ్ చేస్తే మాత్రమే అది మార్కెట్ పాలసీ. కాయ్కు సెల్యులర్ సంస్థలు లేఖ రాయడంతో రిలయన్స్ జియో, ఇతర టెలికాం సంస్థల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు ట్రాయ్ సమావేశం నిర్వహించింది. అయితే ఈ సమావేశానికి సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కాయ్ నుంచి ఎవరిని అనుమతించలేదు. సమావేశంలో పాల్గొనేందుకు ఒక్కరికి కూడా అవకాశం కల్పించలేదు. గంటకు పైగా జరిగిన ఈ సమావేశానికి జియో, ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. రిలయన్స్ కోరిక మేరకే ట్రాయ్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కాయ్ నుంచి ఎవరికీ అవకాశం ఇవ్వకపోవటం ప్రభుత్వం కుట్ర అని కాయ్ డైరెక్టర్ జనరల్ రాజన్ వాపోయారు. రిలయన్స్ సాక్షాత్తు నరేంద్ర మోడీతో యాక్చువల్గా వాళ్ళు మార్కెట్ చేసుకోగలిగారు. సో ఈ మార్కెటింగ్ అనేది ఏదైతే ఉందో ఇప్పుడు ఇదంతా కూడా ఇప్పుడు రుణాలు తీసుకొని యాక్చువల్గా చేసింది కాబట్టి ఖచ్చితంగా డబ్బులు అయితే ఉన్నాయి, మార్కెటింగ్ ఉంది. ఖచ్చితంగా మాయలో చాలా వరకు పడిపోయారు. ఒకటి మాయా, ఇది నిజంగా మాయా లేదంటే ఇది నిజంగా సర్వీసా? ఇది కనుక రిలయన్స్ జియో చేసిన సర్వీసులు లాంగ్ టర్మ్లో ఇది కనుక ఒక రెవల్యూషన్గా ఏర్పడి ఆ రిలయన్స్ జియో అక్కడ నిలబడి
ఇది నాశనం అవ్వకుండా కనుక ఉంటే ఇది మాయా కాదు, ఒక పెద్ద డిఫరెంట్ పరిణామం అని మనం చెప్పొచ్చండి. జియో కొత్తగా మార్కెట్లోకి రావడంతో ఎయిర్టెల్, ఐడియా, వోడాఫోన్ లాంటి ఇతర నెట్వర్క్లకు జియో కస్టమర్లు చేసే ఫోన్ కాల్స్ కు ఇంటర్ కనెక్షన్ యూసేజ్ ఛార్జెస్ చెల్లించాలి. మొదట్లో తన జియో కస్టమర్స్ ఎలాగూ తక్కువ ఉంటారు కాబట్టి ఇతర నెట్వర్క్లకు కాల్స్ వెళ్లినప్పుడల్లా భారీగా డబ్బులు కడుతూనే ఉండాలి. అయితే ఇక్కడే ముఖేష్ అంబానీ తన పవర్ చూపించారు. కేంద్రంలో యూపీఏ ఉన్నా, ఎన్డీఏ ఉన్నా అంబానీలను కాదనే ధైర్యం లేదు. ఎన్డీఏ సర్కార్ కూడా ముఖేష్ కు అనుకూలంగా ఓ నిర్ణయం తీసుకుంది. జియో ఐయూసీ కింద కట్టాల్సిన ధరల్ని 20% నుంచి 14% తగ్గించింది ట్రాయ్. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక కేంద్రం ఉన్నదనేది బహిరంగ రహస్యం. క్యాపిటలైజేషన్ షేర్ వాల్యూ 10 నుంచి 15% పడిపోయింది. ఈ ధరకి ఇవ్వాలంటే వాళ్ళు దివాళా కొట్టేస్తారనమాట అండి. ఎందుకంటే ఈతను ఎందుకు దివాళా కొట్టాడంటే పెద్ద 4 లక్షల కోట్ల రూపాయల వాళ్ళ ఆదాయం అన్ని కంపెనీలు కలిపి ఒక కంపెనీ నుంచి రెండో కంపెనీలకు తోస్తారనమాట. 1,25,000 కోట్ల రూపాయలు పెట్టి నెట్వర్క్ను కట్టాడు. తర్వాత సెల్ టెలిఫోన్ టవర్స్ ఉన్నాయి చూసారా, చాలా వాటిని అద్దెకి తీసుకుంటున్నాడు, తనే పెట్టుకున్నాడు అనమాట అండి. అందుకని పెద్ద ఎత్తుతో వస్తున్నాం ఇదిగో లేస్తే మీరు చేస్తారు, లేస్తే అన్నట్టుగా సంవత్సరం నుంచి కూడా ఇదిగో అంటున్నాడు అనమాట అండి. జియో నుంచి ఇతర సర్వీసెస్ ప్రొవైడర్లకు చేసిన కాల్స్ సరిగ్గా కనెక్ట్ అవ్వకపోవడంతో అంబానీ కేంద్రాన్ని కదిలించారు. ఈసారి ట్రాయ్ మరీ దారుణంగా ఐయూసీనే తీసిపారేసింది. అంటే జియో కోసం తమ మౌలిక సదుపాయాలు ఉపయోగించి ఎయిర్టెల్ లాంటి కంపెనీలు కాల్స్ కనెక్ట్ చేస్తున్నా కూడా 1 పైసా రాదన్నమాట. దీంతో జియో ప్రత్యర్థి కంపెనీలన్నీ నెత్తి నోరు బాదుకుంటున్నాయి. జియో కోసం ఏకంగా కేంద్ర ప్రభుత్వమే పావులు కదుపుతున్నప్పుడు సహజంగానే మిగతా కంపెనీలకు చుక్కలు కనిపిస్తున్నాయి. అంతేకాదు 1.34 లక్షల కోట్ల పెట్టుబడితో 10 కోట్ల మంది యూజర్స్ టార్గెట్ గా రంగంలోనికి దిగిన జియోను ఇప్పుడున్న బడా నెట్వర్క్లు ఏమాత్రం తట్టుకోలేకపోవచ్చు కూడా. రానున్న రోజుల్లో ఎయిర్సెల్, యూనినార్ వగైరా చిన్న చితక కంపెనీలు కనిపించకపోవచ్చు. అంబానీ మనీ పవర్, పొలిటికల్ పవర్ ముందు చిన్న సంస్థలే కాదు పెద్ద సంస్థలు కూడా నిలదొక్కుకోవటం కష్టమే. ఇది